అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు కార్తిక్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, వైసీపీకి సంబంధించిన యాంకర్ శ్యామల గారు నిన్న ఒక సభ అయితే పెట్టి అక్కడ ఏం మాట్లాడారంటే, హిందూపూర్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఆ హిందూపూర్ నియోజకవర్గానికి అసలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, కనిపించట్లేదు. సో మరి ఎలా 3 సార్లు గెలిపించుకున్నారు అని కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. దానికి మీరేమంటారు? ఏం చేయకపోతే 3 సార్లు హ్యాట్రిక్గా ఎట్లా గెలుస్తాడండి? ఏం చేయకపోతే 3 సార్లు గెలిచాడంటే ఆయన ఏదో ఒకటి చేసి ఉంటేనే కదా హిందూపూర్కి గెలిచేది. లేకపోతే వైసీపీ పోటీ చేయట్లేదా? చేస్తుంది కదా. మరి అది ఎందుకు గెలవట్లేదు? హిందూపూర్ని ఎంత ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది బాలకృష్ణ గారికి మొత్తం తెలుసు. ఆయన చేస్తున్నాడు. కనిపించట్లేదు అని అంటే మీకు చెప్పి చేయాలా? మీకు చెప్పి చేయాలా? చెప్పండి. మీకు చెప్పి చేయాలని చెప్తే పొద్దున్నే వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి వర్క్ చేస్తాడు. ఆయన చేస్తాడు. ఆయన క్యాన్సర్ హాస్పిటల్ని మేనేజ్ చేయాలి, అటు హిందూపూర్ని మేనేజ్ చేయాలి, ఆయన సినిమాలను మేనేజ్ చేసుకోవాలి. ఆయన ఏం చెప్పలేదు కదా నేను పాలిటిక్సే చేస్తాను, సినిమాలు చేయనని కదా. ఆయన వృత్తి ఆయనది. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారండి, అవినీతి చేసి డబ్బులు దాపెట్టుకుంటారు. ఆయన అలాంటి వ్యక్తి కాదు. ఆయన డబ్బులు మనుషులకు పెట్టే ఆయనే కానీ దాపెట్టుకునే ఆయన కాదు. ఆయన అక్కడ వర్క్ చేస్తాడు. వర్క్ చేసింది ఎవరికి అర్థం కూడా కాదు, అట్లా చేస్తాడు. ఇప్పుడు ఏం చేయలేదనంటే అక్కడికి హిందూపూర్ వెళ్ళి హిందూపూర్ ప్రజల్ని అడగండి. అడిగితే మీకు తెలుస్తుంది ఆయన ఏమైనా చేశాడా లేదా అనేది మీకు అప్పుడు తెలుస్తుంది. పేటీఎం బ్యాచ్లందరినీ తీసుకొచ్చి ఒక గుంపుగా తయారు చేసి వాళ్ళని అనండి అని చెప్తే ఎలా అంటారు? అలా అనుచిత వ్యాఖ్యలు అసలు అలా ఎలా చేయబుద్ధి అయితే? ఆమె కూడా ఒకప్పుడు మూవీ ఇండస్ట్రీలోనే ఉంది కదా. మరి అలా బాలకృష్ణ గురించి తెలియకుండా ఆమె ఎలా అంటారు? అంటే ఇండైరెక్ట్గా ఆవిడ ఏమంటుందంటే, అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే ప్రజల్లో లేకుండా సినిమాలు చేసుకుంటున్నారు అనే విధానంగానే మాట్లాడారు. అలా అర్థం వచ్చేలాగా మాట్లాడారు. మరి దానికి ఏమంటారు అసలు? ఇప్పుడు కనిపించట్లేదు అని అంటే 175 మంది ఎమ్మెల్యేలు ఏంది? 175 ఎమ్మెల్యేలకి 175 ఛానళ్ళు ఉండాలి. ఏది శాటిలైట్ ఛానల్స్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కటి వీడియో తీసి అప్లోడ్ చేయాలేమో ఏం గారికి. ఆయన అక్కడ ఉన్నాడు, ఎక్కడున్నాడు? సరే మీరు చెప్పండి ఎక్కడున్నాడు, ఎక్కడున్నారని అడుగుతున్నారు కదా. మీరు చెప్పండి, మీకు తెలుసు కదా ఎక్కడున్నారు, తెలిస్తేనే మీరు అంటున్నారు. మొన్న వెళ్ళి జస్ట్ అటు ఫంక్షన్స్ చేసుకొని వచ్చాడు. ఎందుకు? ఆయన మాట ఇచ్చున్నాడు కాబట్టి చేసి వచ్చాడు ఫంక్షన్స్. ఇప్పుడు ఆయన పని చేస్తున్నాడు, చెయ్యదు. అది హిందూపూర్ ప్రజలను అడగండి మీరు. అలా అడగకుండా మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎలా అండి? ఇప్పుడు శ్యామలా గారు ఉన్నారు. శ్యామలా గారు లాగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయలేదు కదా ఆయన. ఆయన నిజాయితీగా సినిమాలు తీసుకొని ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేసుకొని ఆయన డబ్బులు సంపాదించుకొని హిందూపూర్కే పెడుతున్నాడు, ఎవరికి పెట్టట్లేదు. హిందూపూర్కి మళ్ళీ క్యాన్సర్ హాస్పిటల్కి వాటికి వీటికి ఖర్చు పెడుతున్నాడు తప్పించి ఆయన ఈ మధ్యలో ఒక 5 సంవత్సరాల నుంచి ఏం ఇల్లులు కొన్నది లేదు, ఏం కార్లు కొన్నది లేదు, ఏం లేదండి. ఎక్కడికి పోతున్నాయి డబ్బులు? ప్రజలకే పెడుతున్నాడు. మనం అర్థం చేసుకోవాల్సింది అదే. ఆమె ఏదో వచ్చి మాట్లాడిందని చెప్పి మనం ఎట్లా కూర్చొని మాట్లాడటం కూడా టైం వేస్ట్ నాకు తెలిసి నిజంగా. ఎందుకంటే ఆమె అందరినీ తిట్టడానికి ఆమెను పెట్టారు. ఆమెను పెట్టింది అందుకే. ఒక రజనీ గారు, ఒక రోజా గారు, వాళ్ళు ఒకప్పుడు తిట్టేవాళ్ళు, వాళ్ళు ఆపేశారు. ఎందుకనంటే ఇప్పుడు తిడితే జనాలు ఊరుకోవట్లేదని వాళ్ళకి తెలిసిపోయింది. నేను తిట్టం జగన్ గారు, మీకు దండమండి అని చెప్పేసి వాళ్ళు పక్కన కూర్చున్నారు. మరి ఎవరో ఒకరు తిట్టించాలి కదా, వాళ్ళది అదే కదా రాజకీయం. సో ఏమైనా తీసుకొచ్చి ఎంకరేజ్ చేసి ఏమైనా చేత తిట్టిస్తున్నారు, అంతేగాని అంతకు మించి ఏమీ లేదు. ఆయన చేస్తున్నాడు, వర్క్ చేస్తున్నాడు అనేది నిదర్శనం చాలా ఉన్నాయండి. అక్కడికి హిందూపూర్ వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. మీరు ఎక్కడో ఉండి ఆయన కనిపించట్లేదు, మీడియాలో కనిపిస్తేనే కనిపించినట్ట. మీడియాలో కనిపిస్తేనే కనిపించినట్టు అంటే రోజుకు ఒక వీడియో తీసి పెట్టాలి. ఆయన నేను ఈ పని చేశాను, ఆ పని చేశాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పి పెట్టాలి. అలా పెట్టట్లేదని ఆయన జనాల్లోకి వస్తాడు కానీ కనిపించడు. ఎందుకంటే ఆయనకి సినిమాల్లో కనిపించి ఇంకా ఇక్కడ కనిపించి జనానికి ఇంకెందుకంటే హిందూపూర్కి చేస్తున్నాడు అన్నిటికీ. ఇప్పుడు ఆయన అభిమానులు ఏదైనా నాకు ఇబ్బంది ఉంది సార్ అని చెప్పి వస్తే వాళ్ళని ఉట్టి చేతులతో పంపించే వ్యక్తి అయితే కాదు. అట్లాంటి వ్యక్తి 3 సార్లు గెలిపించారు హిందూపూర్ ప్రజలు. వాళ్ళకి అన్యాయం చేస్తాడా? అంటే ఈవీఎం మెషిన్ ద్వారా గెలిచారు తప్ప జనాలు అయితే ఓటు వేయలేదు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? అంటే పోయినసారి కూడా వాళ్ళు కూడా ఈవీఎం స్కామ్ చేశారంటారా? 151 గెలిచారు కదా, వాళ్ళు కూడా స్కామ్ చేసినట్టే కదా.
అంటే బాలకృష్ణ గారు చేసి ఉంటే పోయినసారి వీళ్ళు కూడా చేసినట్టే కదా లెక్క అయితే. హిందూపూర్ వాళ్ళు గెలిచినప్పుడు హిందూపూర్లో బాలకృష్ణ గారు గెలిచారు కదా, మరి దానికేమంటారు? ఓకే. ఇప్పుడు ఆయన గెలిచాడు, వీళ్ళు గెలిచారు, అంటే వీళ్ళు చేసినట్టే కదా స్కాము. ఓకే. ఆయన హిందూపూర్ ఒక్కటే చేసుకుంటున్నాడు అంటారా? అర్థం వచ్చినట్టే మాట్లాడింది ఆవిడ. అదే అండి, ఇప్పుడు 151 వచ్చినాయి, వాళ్ళు కూడా స్కామ్ చేసినట్టే కదా. ఆమెన్న దానికి అర్థంగా 151 వచ్చినాయి కదా. ఆమెకు తెలియదులేండి, నిన్న కాక మొన్న వచ్చిన ఆమెకు ఏం తెలుసు ఆ స్కాములు గేములు అవన్నీ. నిన్న కాక మొన్న పాలిటిక్స్లోకి వచ్చింది, డబ్బులు చాలక డబ్బులు వస్తున్నాయి మాట్లాడుతుంది, అంతే ఆమె పనే అదే. సో ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కూడా మాట్లాడారు. ఏమంటే ఒక పోస్టర్ పెట్టి ఈయన ఎవరో మీకు గుర్తుందా అని పవన్ కళ్యాణ్ గారి కళ్ళకి ప్లాస్టర్ వేసేసి రెడ్ ప్లాస్టర్ వేసి ఎవరో గుర్తున్నారా, అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు, పిఠాపురం పీఠాధిపతి కదా అయినా ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏం చేస్తున్నారు, ఈ సంవత్సర కాలంలో ఏం చేశారో నిలదీస్తున్నారు, దానికి ఏమంటారు? ఆమె చాలా ఎక్కువ మాట్లాడుతుందని చెప్పేసి ప్రజలు అని తిట్టడం మొదలు పెట్టారు. ఆమె లైవ్ పెడితే కనీసం 500కి మించి ఎక్కువ ఎవరు చూడలేదు. ఎందుకంటే ఎవరు చూస్తారు? ఆమెను ఎవరిని ప్రశ్నిస్తారు? ప్రజల నాయకులను ప్రశ్నిస్తారు. వాళ్ళని ప్రశ్నిస్తే కదా ఇక్కడ నీకు ఎవరు చూస్తారు? ఎవరు జనం నిన్నే దేకట్లా, జనం నిన్ను దేకట్లా అసలు ఫస్ట్. అది నువ్వు చూసుకో. నీకులాగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వ్యక్తులు అయితే వాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి ఎన్నో చేశాడు. నీకు కనిపించేవి 3-4 కనిపిస్తాయేమో, కనిపించినవి చాలా ఉన్నాయి. ఎందుకనంటే మొన్న నేను పిఠాపురం వెళ్ళి వచ్చాను. పిఠాపురంలో అసలు ఆ అభివృద్ధి ఏందో అదేందో అసలు నాకు మైండ్ పోతుంది. అసలు ఆ రోడ్లు ఏంటి అసలు ఎంత బాగుంది అసలుకి. రోడ్లు విశాలంగా అసలుకి ఒక పల్లెటూరు అంటే ఒక హైదరాబాద్ సిటీ కూడా చిన్నపాటి హైదరాబాద్ సిటీ ఉన్నట్టుంది. ఆ రోడ్లు అంత ఉన్నాయి విశాలంగా. ఆ ఇల్లు కూడా కలకల్లాడిపోతున్నాయి, అందరు కలకల్లాడిపోతున్నారు జనం అంతా. ఎందుకనంటే ఆ పిఠాపురంలో మొన్న రీసెంట్గా అన్నారు కదా, ఎలక్ట్రిక్ షాక్ కొట్టి చనిపోతే పట్టించుకోలేదని పోయినసారి అన్నారు. పట్టించుకోకపోతే అంతమందికి ఎలక్ట్రికల్ కిట్లు ఎలా వేస్తాడు, సేఫ్టీ కిట్లు. వాళ్ళకి పట్టించుకోకపోతే ఎందుకు రోడ్లు వేస్తాడు? పట్టించుకోకపోతే గిరిజన ప్రజలకి అన్ని చెప్పులు ఇచ్చాడు, వాళ్ళకి రోడ్లు వేసాడు. మీ నాయకుడు ఎప్పుడైనా వాళ్ళ మొహం చూసాడా? మీ నాయకుడు వాళ్ళ మొహం చూడటం కాదు కదా, అటువైపు కూడా వెళ్ళలేదు. ఓకే. అంతెందుకండి, ఆయన జగన్ గారు నియోజకవర్గంలో రోడ్లు వేయకపోతే మొన్న పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా వేశారు. ఆ సిగ్గుసేటండి వాళ్ళకి, మాట్లాడటానికి కూడా సిగ్గు ఉండాలండి కొద్దిగైనా. పవన్ కళ్యాణ్ గారిని అనే ముందు మీ బ్రతుకేంటో మీరేంటో ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ పరుడు. ఆయన అనే ముందు మీ బతుకు మీదేందో మీరు చూసుకోవాలి ఫస్ట్. మీరు చూసుకోకపోతే మీరు వేస్ట్ అండి. ఏదో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కేసులు ఫైల్ అయ్యి మీరు స్టేషన్లకు పోయి వచ్చిన వాళ్ళు. ఆయన ఒక్కసారి కూడా స్టేషన్కి పోయి వచ్చిన వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తున్నారని అంటేనే తుఫాన్లా వస్తారు ఫ్యాన్స్. అలాంటి వ్యక్తిని మీరు దూషిస్తున్నారంటే మీ భవిష్యత్తు ఏందో అర్థం చేసుకోవాలి. ఓకే, అదండి. థ్యాంక్స్ అండి, నమస్కారం.